హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. నేను ఇప్పుడే ఒక ట్రేడ్ తీసుకున్నా, కానీ దానికన్నా ముందు ఇంకొక థింగ్ చెప్పాలి. నేను ఏం చేసిన అంటే ఫ్రైడే అంటే 23rd 3 PMకి ఒక BTST ట్రేడ్ చేసిన 375 క్వాంటిటీది. అది నాకు 7,500 రూపీస్ ప్రాఫిట్ ఇచ్చింది. ఇక 25,500 కాల్ నేను తీసుకున్నా. నేను దానికి ఆల్రెడీ చూపిస్తా ఆగండి. ఇక నార్మల్ ట్రేడ్ అది ఓపెన్ చేసుకుని 26.60 కొని 46కి అమ్మేసిన నేను. సో దాన్ని ట్రేడ్ చూపిస్తా. ఎక్కడ ఉంది అది? 24,500 అవుట్ ఆఫ్ ద మనీ ఎందుకు అంటే నాకు ప్రీమియం తక్కువకి వస్తుంది కాబట్టి, ప్లస్ నాకు ఛాన్సెస్ పైకి వెళ్తుంది అనిపించింది. ఇగో ఇక్కడ ఉందని 500 ఇగో 26కి అంటే ఇక్కడ ఎన్నో కొన్నా, ఇక్కడ కొని ఇక్కడికి అమ్మేసిన. సో నాకు 7,000 రూపీస్ 7,500 ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ట్రేడ్లో చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, డే చార్ట్లో ఇట్లా కనిపిస్తుంది చూడండి. నాకు ఈ మూమెంట్ బట్టి నేను అనిపించింది బుల్లిష్నెస్ ఎక్కువ ఉందని చెప్పేసి అందుకోసం BTST ట్రేడ్ చేసిన. ఓకే, 30 minutes టైం ఫ్రేమ్లో చూడండి, ఆల్మోస్ట్ దాన్ని టాప్ బ్రేక్ చేయడానికి వెళ్తుంది. 5 minutes టైం ఫ్రేమ్లో ఇగో 2 బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్ వస్తున్నాయి. సో ఇక్కడ 1,000 రూపీస్ ప్రాఫిట్ అవుతుంది. 150 క్వాంటిటీతో చేస్తున్నాయి ఈరోజు. ఓకే, జస్ట్ ఒక మంచి స్ట్రాంగ్ మూమెంట్ వచ్చేసి నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటా గైస్. దీని స్టాప్ లాస్ చాలా షార్ట్ పెట్టుకుంటా, ఎక్కువసేపు నేను హోల్డ్ చేసుకొని దీన్ని, ఎందుకంటే మళ్ళీ బ్యాక్ వస్తే చాలా కిందికి వచ్చేస్తాను అనమాట. సో ఐ వుడ్ బి రెడీ. నేను ఇక కావాలంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే కిందికి పడుతుంది, షార్ప్ పడుతుంది. సో నేను ఆ రిస్క్ తీసుకోవాలనుకుంటలేను. కమాన్, ఒక్క పైన మూమెంట్ ఇచ్చిందంటే మనకు ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఇగో ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టేస్తా గైస్, ఎందుకంటే అది చెప్పాలి ఫాస్ట్ మూమెంట్స్ వస్తాయి. చలో 150 క్వాంటిటీ కాబట్టి మనకు అంతేం డిఫరెన్స్ కనిపిస్తలే. 25,000 దగ్గర ఉంది. సో కొంచెం ట్రిబుల్ అవుతుంది. లాస్ట్ టైం కూడా ఇట్లనే అయింది. 25,000 దగ్గర ఉన్నప్పుడు రౌండ్ ఫిగర్ వాల్యూ కదా 25,000, అక్కడ కొంచెం పైన కింద చాలా ట్రిబుల్ అయింది. బట్ చూసేసుకుందాం. ఇగో నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టడానికి ట్రై చేసి, ఇది నా ఫస్ట్ ట్రేడ్ గైస్. దీనికన్నా కిందికి వస్తే అది షార్ప్ కిందికి కొట్టే ఛాన్సెస్ ఉంది. సో నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేస్తాను, బెస్ట్, ఎక్కువ ఆలోచించొద్దు. ఓకే, ఇగో స్టాప్ లాస్ పెట్టేసిన. ఇది ఫస్ట్ ట్రేడ్ నాది. ఓకే, అది BTSTని కౌంట్ చేయను నేను. ఇక్కడ తీసుకున్నా. స్టాప్ లాస్ ఈస్ ఎన్ని పాయింట్స్ మరి? ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది గైస్. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది మనది. నేను ఇదే ట్రేడ్లో మళ్ళీ రీఎంటర్ చేస్తాను కొంచెం కిందికి వస్తే, బికాస్ బుల్లిష్నెస్ చాలా ఉంది. సో వీ విల్ ట్రై టు బీ రెడీ. ఒక్క గ్రీన్ క్యాండిల్ ఎండ్ అవ్వని ఇద్దాం. ఓకే, ఫస్ట్ ట్రేడ్లో నాకు ఎక్కువ లాస్ ఏం లేదు. ఇదిగో 900 రూపీస్ లాస్ అయింది అంతే, ఎక్కువ ఏం లేదు. ఓకే, 3 ట్రేడ్సే చేస్తా గైస్, ఫిక్స్డ్ రూల్స్ అన్నమాట మనది. నాకు కొన్ని ఈమెయిల్స్ వస్తున్నాయి, కొంతమంది లాసెస్లో వెళ్తున్నారు. మెయిన్ ప్రాబ్లం ఇదే గైస్, సింపుల్ ప్రాబ్లము. ఓకే, సొల్యూషన్ కూడా సింపుల్. ట్రేడ్స్ని లిమిటెడ్ చేయాలి అంతే, ఇంకేం లేదు. మీరు పక్క ప్రాఫిటబుల్ అవుతారు. కానీ 3 ట్రేడ్లు చేయగానే ఇక్కడ లాస్ కనిపించింది అనుకోండి, మనం మళ్ళీ ట్రేడ్ చేస్తుంటాం. నేను కూడా కొన్నిసార్లు చేస్తుంటాను అనమాట, మళ్ళీ చేస్తుంటాం. అది చేయొద్దు. అదొకవేళ మీరు అది మీ గ్రిప్లోకి వచ్చేసింది అనుకోండి, మీరు ప్రో ట్రేడర్లు అవుతారు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక ఎంట్రీ చేయాలి. యాక్చువల్లీ 3 అంటే 3 ట్రేడ్సే చేయాలి. లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఎండ్ చేసేయండి మార్కెట్. అది చేస్తే మీరు ప్రాఫిటబుల్. నేను చెప్పినా కదా, మార్కెట్లో 4 థింగ్లు ఉంటుంది. ఒకటి ప్రాఫిటబుల్, ఒకటి లాస్, మూడోది చిన్న ప్రాఫిట్ పెద్ద ప్రాఫిట్, చిన్న లాస్ పెద్ద లాస్. దీంట్లో పెద్ద లాస్ ఒక్కటి తీసుకోవాలి అనుకోండి, మీరు పక్కా ప్రాఫిటబుల్ అవుతారు. EMI దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది గైజ్. నేను ఎంటర్ అవుతున్నా, దీని కిందనే స్టాప్ లాస్ పెడతా. పెద్దది తీసుకున్నా సార్, ఇది నా సెకండ్ ట్రేడ్. ఓకే, స్టాప్ లాస్ పెట్టేసిన. స్టాప్ లాస్ పెట్టేసిన. ఓకే, పెద్ద లాస్ ఒక్కటి తీసుకోవద్దు అంతే, మిగతా మీరు ఏం చేసినా ప్రాఫిటబుల్ ఉంటారు. లిమిటెడ్ ట్రేడ్స్ నేను ప్రతిసారి చెప్తా, ప్లీజ్ గైస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ బయింగ్ చేసేటోళ్ళు చెప్తున్నా. కొన్నిసార్లు తెలుసా, నువ్వు క్వాంటిటీ ఎక్కువ ఒకటే ట్రేడ్ చేయి,
1 ట్రేడ్ పర్ డే అట్లా. నేను లాట్స్ తక్కువనే కాబట్టి అంటే 150-225 లాట్స్ తీసుకోవాలి, 3 ట్రేడ్స్ పర్ డే. నేను 5 అనుకుంటుండే కానీ ఇప్పుడు నుంచి 3 చేస్తాను, 3 షేర్స్ పర్ డే. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే మార్కెట్ ఎట్ వెళ్తుంది. ఓకే, మంచిగా కరెక్ట్ చూడండి గైస్, 9 AM దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఇప్పుడు పైకి వెళ్ళనే ట్రై చేస్తుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ అది. ఇగో 3 ట్రేడ్స్ పడితే సగం ఈడ మీ గేమ్ చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడనే మీ సగం గేమ్ చేంజ్ అయిపోతుంది. లాస్ ఉన్నా ప్రాఫిట్ ఉన్నా ఏమున్నా మార్కెట్ నుంచి బయటికి వచ్చేసాలి అంతే. రూల్ ఈజ్ రూల్ అబ్బా, బయటికి వచ్చేసాలి. ఓకే, ఇక్కడ నేను ఒకసారి మార్క్ చేసుకుంటా, నేను రీఎంట్రీ చేసిన సమ్వేర్. దీంట్లో ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసాం, 30 ఎక్కువ అయిపోతుంది అనిపిస్తుంది, బట్ 30 ఇస్తుందా చెక్ చేస్తా ఆగండి. ఆల్మోస్ట్ ఎడ్జ్లో ఉంది ఇది, డే చార్ట్లో టాప్లో ఉంది. 30 ఇవ్వడం కొంచెం ఇది బ్రేక్అవుట్ అయితే 30 ఈజీగా ఇచ్చేస్తుంది. ఓకే, 30 క్యాప్చర్ చేద్దాం గైస్. ఓకే, ఇది స్టాప్ లాస్ ఇక్కడ 9.3 పాయింట్స్. ఓకే, చలో. ఓవరాల్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 8,700 చూపిస్తుంది. ఓకే, ఇది ఆల్మోస్ట్ కొంచెం స్ట్రెచ్ అయిపోయింది, బట్ ఐ థింక్ ఇట్ విల్ గివ్. ఈ ఏరియా బ్రేక్ అయింది అనుకోండి, ఈ ఏరియా ఉందా, ఈ ఏరియా బ్రేక్ అయితే కళ్ళు మూసుకొని మన 30 పాయింట్స్ ఇస్తుంది. ఆ ఏరియా బ్రేక్అవుట్ కావాలి, బ్రేక్అవుట్ కాకపోతే కొంచెం కష్టం. ఇది నా సెకండ్ ట్రేడ్ గైజ్. ఓకే, ఇగో ఇది ఒక్కటి ఫాలో చేయండి గైస్, మీ ట్రేడింగ్ది చేంజ్ కాకపోతే నాకు చెప్పండి. 3 ట్రేడ్స్ పర్ డే చేయండి, ఏమైనా గేమ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. దీన్నే లాస్ అయినా ప్రాఫిట్ అయినా 3 ట్రేడ్లే చేయాలి. అంటే 3 ట్రేడ్లు కానీ నువ్వు రప్ప ట్రేడ్లు వేయొద్దు, ఆగాలి సెటప్ కోసం. ఆగి అరే నాది ఒక్కటే 3 ట్రేడ్లు ఉన్నాయరా నాయనా అని చెప్పేసి చూసుకొని కరెక్ట్ ట్రేడ్ కొట్టాలి. ఓకే, అది పాయింట్. నేను హైదరాబాద్కి వచ్చేసిన గైస్. నేను మన ధన్లో రిజిస్టర్ చేసుకొని ట్రేడింగ్ చేసిన వాళ్ళకి నా లింక్ నుంచి, ఓకే, వాళ్ళకి స్టాక్ మార్కెట్ కోర్స్ ఒకటి ఇస్తా అని చెప్పిన, అది నేను దాని మీదనే ఉన్నా ఇప్పుడు. ఓకే, అది చేసి మీకు ఇస్తా. ఓకే, హైదరాబాద్ నేను ఇప్పటివరకు బయట ఉండే కదా, నాకు టైం సెట్ అవ్వలేదు, కొంత మెయిల్స్ కూడా వచ్చాయి అన్న కోర్స్ అని చెప్పి నేను చేసిస్తాను మీకు. ఓకే, ఇంకొకటి మీరు దానిలో ఉట్టిగా రిజిస్టర్ చేస్తే సరిపోదు. ఓకే, యూ హ్యావ్ టు ట్రేడ్ ఇన్ ధన్. పైసలు వేసుకొని అట్లీస్ట్ 1 ట్రేడ్ అన్న చేయాలి, డైలీ 1 ట్రేడ్ అన్న చేయాలి. కొంతమంది రిజిస్టర్ చేసుకొని ఫ్రీ కోర్స్ కోసం చేసుకొని ఆపేస్తున్నారు అనమాట. సో అట్లా చేయడం వల్ల ఇట్ డజంట్ మ్యాటర్ కదా, మీరు రిజిస్టర్ చేసినా చేయకపోయినా ఒకటే. మీరు దానిలో ట్రేడింగ్ చేయాలి, అట్లీస్ట్ 1 ట్రేడ్ పర్ డే చేస్తే. ఒక నిమిషం గైస్. ఓకే, మంచిగా బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ మళ్ళీ లోపలికి వచ్చింది, ఇది క్రేజీ బ్రేక్అవుట్ ఇది. సో ఒక్క ట్రేడ్ అయినా చేయాలి కదా, ఉట్టిగా మీరు రిజిస్టర్ చేస్తే సరిపోదు. ఓకే, మీ ఎవరెవరైతే ట్రేడింగ్, నాకు లిస్ట్ వచ్చింది ట్రేడింగ్ చేసిన వాళ్ళది, వాళ్ళని నేను టెలిగ్రామ్ ప్రీమియం గ్రూప్లో వేస్తాను. డైలీ ఒక్కటే కాల్ ఇస్తాను, అంటే ఒక్కటే ట్రేడ్ 10 పాయింట్లు కానీ 15 పాయింట్లు కానీ. మీరు ఏం చేయకపోయినా ఒక్క ట్రేడ్ మీరు సెటప్ కరెక్ట్గా చేసుకొని క్యాప్చర్ చేయండి. 90% ప్రాబబిలిటీతో ఇస్తాను నేను. ఓకే, ఒకవేళ లాస్ అయితే ఆ 1 ట్రేడ్ చేసి డే ఎండ్ కొట్టేసేయండి. మంత్ ఎండ్ కల్లా మీరు ప్రాఫిటబుల్ ఉండేటట్టు ప్లాన్ చేసుకుందాం. ఓకే, అది బ్రేక్అవుట్ క్రేజీ ఇచ్చింది గైజ్, ఆల్మోస్ట్ ఇచ్చేస్తుండే, బట్ కొంచెం రివర్సబుల్ వస్తుంది. థర్టీ పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాం మనము. కమాన్, ఇది నా సెకండ్ ట్రేడ్ గైజ్. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ బీటీఎస్టీ ట్రేడ్ అని చెప్పినా కదా, హోల్డ్ చేసుకున్నది 46కి అమ్మినా, ఇప్పుడు 51లో నడుస్తుంది చూడండి. కరెక్టే అమ్మినా నేను, మనం ఫుల్ క్యాప్చర్ చేయలేము ఎప్పుడు. సో ఎంత అవుతుందో అంత క్యాప్చర్ చేసుకొని ఇది చేసేయాలన్నమాట గైజ్. నేను కాస్ట్ టు కాస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, కొంచెం పైన పెట్టుకుంటా స్టాప్ లాస్, ఎందుకంటే ఇక్కడ కొంచెం వీక్ అనిపిస్తుంది, బట్ చూద్దాం ఆగండి. 1 minute టైం ఫ్రేమ్లో ఇట్లా కనిపిస్తుంది. నేను కొంచెం డ్రాప్ లాస్ ట్రైల్ చేస్తా. ఓకే, ఇక్కడ పెట్టుకుంటా, తక్కువనే మూవ్ చేసినా కానీ ఇట్ విల్ మేక్ అ డిఫరెన్స్. 5.3 పాయింట్స్ క్యాప్చర్. ఓకే, స్టాప్ లాస్. చలో కమాన్.
2000 ప్రాఫిట్ చూపిస్తుంది గైస్ ఈ ట్రేడ్లో. గుడ్. వన్ డే చార్ట్లో చూడండి ఏం బుల్లిష్నెస్ ఉంది. వావ్ వావ్, స్మాడబుల్. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ చూడండి, రాకెట్ లెక్క. ఇక్కడ కొంచెం ట్రబుల్ అవుతుంది, ఇక్కడ చూడండి ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఖాళీ ఉంది అనుకోండి సమ్వేర్ లైక్ ఇది వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఓకే, వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇది కొట్టి ఇటు దాకా వస్తుంది, 25,100 దాకా వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బ్రేక్అవుటే లోపలికి వస్తుంది, ఇక్కడ కూడా బ్రేక్అవుటే లోపలికి వచ్చింది. మరి ఇక్కడ చూసాం బ్రేక్అవుట్ అవుతుంది యాజ్ పర్ మై వ్యూ. ఇప్పుడు చూడండి ఓవరాల్ మన ప్రాఫిట్ 9,200 రూపీస్. గుడ్. బా, ఈ స్ట్రాంగ్ రివర్సల్ అమ్మ. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ చూడండి గైస్ ఎట్లా కనిపిస్తుంది. క్యాండిల్ చూడండి మీరు, గ్యాప్ అప్ ఓపెన్ అయింది, పెద్ద గ్రీన్ క్యాండిల్, మళ్ళీ గ్రీన్ క్యాండిల్. ఇక్కడ కొంచెం ఆగుతుంది ఇది, బట్ ఇఫ్ ఇన్ కేస్ బ్రేక్అవుట్ అయితే వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ కొంచెం స్లో అవుతుంది. చూసేసుకుందాం. మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా ఆగండి. ఇగో ఇక్కడ మనం క్యాప్చర్ చేసిన ఈజీగా 50 పాయింట్స్ క్యాప్చర్ చేయవచ్చు. 50 మరీ టూ మచ్ అవుతుంది, కానీ 30 పాయింట్స్ చెప్తాం మన ట్రేడింగ్ వాళ్ళకి. దీని కింద వచ్చిందంటే నువ్వు 16 పాయింట్స్, 16 వద్దు కానీ సమ్వేర్ మిడ్లో మన టెలిగ్రామ్ ఛానల్లో పెడదాం. ఎందుకంటే చూడు చెప్పలే ఈజీగా 30 పాయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఎప్పుడు ఇంపార్టెంట్. సమ్మర్ 8 పాయింట్స్, దీనికన్నా కింద వస్తే స్టాప్ లాస్ బుక్ చేసుకోవడం ఈసారి ఫోన్ అటు సైడ్ ఉంది గైస్. సరే పర్లేదులే, నేను తీసేద్దాం. చలో, ఇది నేను 30 పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఇంకా పైకి వెళ్తుంది గైస్, నాకు ఎందుకో అట్లా అనిపిస్తుంది. మార్కెట్ కొంచెం చాలా బులిష్నెస్ ఉంది, బట్ మనం 30 క్యాప్చర్ చేద్దాం. మనం ప్రతిసారి ఏం చేస్తున్నామంటే 30, 40, 50, నిఫ్టీలో 15 ఈజ్ బెస్ట్. మీరు నా ట్రేడింగ్ స్టైల్ చూస్తున్నారంటే నేను 15 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేస్తాను. ఇప్పుడు కూడా చూడండి కావాలంటే, ఇగో ఎందుకు ఇంత స్లో అవుతుంది. ఇగో ఇక్కడ చూడండి 19, 15 పాయింట్స్ ఇగో ఎప్పుడో క్యాప్చర్ అయిపోయింది. నేనేం చేస్తున్నా 30 పాయింట్స్, 20 పాయింట్స్, 50 పాయింట్స్ అట్లా క్యాప్చర్ చేస్తున్నా. అందుకోసానికి కొన్నిసార్లు నా స్టాప్ లాస్ హిట్ అవుతున్నాయి అనమాట. జస్ట్ ఏంటంటే ట్రేడింగ్ ఎక్కువ చేసిన తర్వాత మనకి ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేయాలని కొంచెం ఉత్సాహం వస్తుంటుంది అనమాట. దాంట్లో మనము కొన్నిసార్లు ఇది చేస్తుంటాం. కమాన్, ఇగో ఈ జోన్ బ్రేక్ అయిపోతే వెళ్ళిపోతుంది పైకి. సింపుల్, ఇగో ఇది బ్రేక్ పైన క్యాండిల్ ఎండ్ అయిందంటే వెళ్ళిపోతుంది పైకి. నిఫ్టీ బ్యాంక్ 429 పాయింట్స్ పైనకి ఎండ్ అయింది. గుడ్. ఇండియా విక్స్ చూడండి మంచిగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 12 పాయింట్స్ పైన ఉంది. గుడ్. నిఫ్టీ బజాజ్ ఫైనాన్స్ గుడ్, బాగానే ఉంది. ఆహాహా, కొంచెం స్టాప్ లాస్ ట్రేల్ చేస్తా గైస్, నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టేస్తా. ఓకే, ఇక్కడ పెట్టేస్తా కాస్ట్ టు కాస్ట్. ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి పడితే ఇది ఏది తప్పుగా ఉంది. ఇట్లా ట్రేల్ చేసిన. ఇప్పుడు చూడండి పోతే 2 పాయింట్స్, 1.90 పాయింట్స్, వస్తే 30 పాయింట్స్. ఇది రిస్క్ రివార్డ్ అని చెప్తారు అందరు. పోతే 1.990, ఓకే, వస్తే మాత్రం 30 పాయింట్స్. అది మన గేమ్. ఇది బ్రేక్అవుట్ అయితే ఈజీగా 30 పాయింట్స్ వచ్చేస్తుంది కదా. ఈ పైన ఏరియా బ్రేక్అవుట్ అయింది అనుకోండి 30 కాదు 50 కూడా వస్తుంది. పైన ఏరియా అట్లా బ్రేక్అవుట్ అయితే చింగమని లేస్తుంది. బట్ మనం రెండు సైడ్ జాగ్రత్త ఉండాలి. కొన్నిసార్లు చెప్తున్నా కదా, ఆపరేటర్స్ ఉంటారు కదా, పైకి పోతున్నా అని చెప్పి రపక్మని కింద దొక్కుతారు. అప్పుడు చాలామంది డబ్బులు వచ్చేస్తాయి అనమాట. బట్ ఇప్పుడు నాకు అంత అనిపిస్తలేదు. బట్ లెట్స్ సీ, చూసేసుకుందాం. ఇప్పుడు చూడండి ఓవరాల్ మన ప్రాఫిట్ 9,700. నాకు తెలిసి టచ్ అయితే 10,000 చిల్లర అవుతుంది. సెకండ్ ట్రేడ్ అయింది అది. ఓకే,
ఇంకా చెప్పండి గైస్. యూజువల్లీ నా యూట్యూబ్ ఛానల్లో కమెంట్ చేసే వాళ్ళు ఈ మధ్య చేస్తలేరు. మేబీ ఒకరిద్దరు అయితే లాసెస్ అయినాయని చెప్తున్నారు. బట్ పెద్ద లాసెస్ ఎందుకు తీస్తున్నారు అనేది నా క్వశ్చన్. చిన్న లాసులు తీసుకోండి. ఇగో ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టినా కదా చూడండి, పైకి వచ్చి రప్పని తొక్కేసిరిడా. సో చిన్న లాస్ నేను చూపిస్తా కావాలండి, చూడండి. ఇగో 200 రూపీస్ లాస్. అది ఎప్పుడు చిన్న లాస్. ఇది ఏం చేసిందంటే ఇక్కడ పైకి వెళ్తున్న రపక్కమని ట్రాప్ చేశారు. అది పాయింట్. సో చూద్దాం కింద క్యాండిల్ ఎందైతే మనం మళ్ళీ కిందికి వెళ్ళి ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ ఐ థింక్ పైకే వెళ్తుంది ఇది. బట్ లెట్స్ సీ. ఎన్ని 2 ట్రేడ్స్ అయిపోయినాయి గైస్. ఇగో ఇది నేను సెల్ చేసింది 1 2 ట్రేడ్స్ అయింది. ఓకే, ఇప్పుడు థర్డ్ ట్రేడ్ సెటప్ చేసుకుందాం. ఇదే లాస్ట్ ట్రేడ్ గైస్, దీనికన్నా ఎక్కువ చేయలేను. ఇక్కడ ఒక పుట్ యాడ్ చేసుకుందాం. కింద క్యాండిల్ ఎండ్ అయితే మనకి ఛాన్సెస్ ఉంది, కానీ ఎండ్ అవ్వకపోతే బిస్కెట్. ఇగో మొత్తం ట్రాప్ చేసింది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ చేసి పైకి పోతుంది. దొంగ ముఖంది. ఇక్కడ ఎంటర్ చేస్తున్నా గైస్ నేను. ఇదే నా లాస్ట్ ట్రేడ్. ఓకే, క్లియర్ ట్రాప్ చేసింది. ఇప్పుడు కావాలంటే మళ్ళీ కిందికి వచ్చి ట్రాప్ చేసినా చేస్తుంది. బట్ దిస్ ఈస్ ద లాస్ట్ ట్రేడ్ కాబట్టి నాకు టెన్షన్ లేదు. ఓకే, ఉట్టిగా ఇక్కడ స్టాప్ లాస్ హిట్ చేయడానికి ఇంత కిందికి వచ్చింది. ఎందుకంటే మార్కెట్ నాకు తెలిసి చాలా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ చేయడానికి కిందికి వచ్చింది, కొట్టేసింది పైకి. బాబా క్రేజీ మ్యానిపులేషన్ అబ్బా. ఇక్కడ కొంచెం ట్రబుల్ అవుతుంది అది. ఓకే, నేను స్టాప్ లాస్ పెట్టేస్తా గైస్. ఎందుకంటే దీనికన్నా కింద క్యాండిల్ పోయిందంటే ఇట్స్ బెస్ట్ టు టేక్ ద స్టాప్ లాస్ రాదర్ దాన్ హోల్డింగ్ ఫర్ లాంగ్ టైం. ఓకే చలో, చాలానే పెద్ద క్యాండిల్ ఇది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది గైస్. మనం డే ఎండ్ చేసాం. ఎందుకంటే నాకు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి. మార్కెట్ అయితే చాలా ఇగో ఈ రూల్ ఫాలో అవుతా. నేను కావాలంటే కొంతమంది నాకు పిఎన్ఎల్ చూపి అంటారు, నేను పిఎన్ఎల్ చూపిస్తాను. కరెక్ట్ నేను పిఎన్ఎల్ 3 ట్రేడ్ చేసి మీ పిఎన్ఎల్ చూపిస్తాను ఈజీగా. మీరు ఫాలో చేయండి. మీరు ఇగో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ చేయని కిందికి వస్తుంది అంతే. ఇప్పుడు చూడండి ఎంత పైకి వెళ్తుందో ఇది. ఇగో చెప్పలే ఇట్లా కొట్టేస్తుంది రాకెట్ అక్కడ. నాకు తెలిసి ఇది జస్ట్ ఏంటంటే ఈడొకటి బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, వెళ్ళిపోతుంది మార్కెట్ పైకి. బట్ 3 ట్రేడ్స్ మనం చేసేసినాం కాబట్టి నేను డే ఎండ్ కొట్టేస్తున్నా గైస్. ఆ రూల్స్ ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్ నాకు. జస్ట్ ఈరోజు 1500 లాస్ ఈరోజు అంతే. మార్కెట్ మాత్రం క్రేజీ ఉంది గైస్. క్యాండిల్ దీనిపైన ఎండ్ అయింది అనుకోండి, కళ్ళు మూసుకొని ట్రేడ్ చేయొచ్చు. ఇగో దీనిపైన ఎండ్ అయింది అనుకోండి, ఈజీగా ఒక 30-40 పాయింట్స్ క్యాప్చర్. నిఫ్టీలో 30-40 పాయింట్స్. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎక్కువసేపు హోల్డ్ చేసుకోవాలి. దీని కిందనే పెట్టుకోవాలి. మళ్ళీ ఇది బ్రేక్అవుట్ అయితే రపక్కమని కింద పడుతుంది. అంతసేపు మనం టైం ఇవ్వద్దు అనమాట. చూడండి నేను కావాలంటే ట్రేడ్ ఇక్కడ చేయగలుగుతా, బట్ నేను చేయ. ఇది బ్రేక్అవుట్ అయితే ఈడొక స్పైక్ ఇస్తుంది చూడండి. కానీ మజా వచ్చింది గైస్ నాకైతే. క్రేజీ ఉండే మార్కెట్. మనకి ప్రాఫిట్ నిన్న బీటీఎస్ అయింది కాబట్టి మనకు ప్రాఫిట్ వచ్చింది. ఈరోజు లాస్ లేకనే కన్సిడర్ చేస్తాను నేను. ఓకే, మార్కెట్ అయితే క్రేజీ ఉంది. నేను 20 పాయింట్స్ అయితే ఈజీగా క్యాప్చర్ చేస్తాను. నేను 30 పాయింట్స్కి వెళ్ళిన. 30 పాయింట్స్ ఎందుకు వెళ్ళినా అంటే మార్కెట్ కొంచెం స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు గెట్ 30 పాయింట్స్. సో అందుకోసానికి నేను 30 పాయింట్స్ వెళ్తాను అని చెప్పిన. క్యాండిల్ పైన ఎండ్ అవ్వాలి గైస్. ఓకే, ఎండ్ అయితే పైకి వెళ్ళిపోతుంది. ఎండ్ అవ్వకపోతే మళ్ళీ తొక్కనికి ట్రై చేస్తుంటుంది. సో వీ విల్ ఎండ్ దిస్ డే గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. ఈ రూల్స్ ఫాలో చేయండి గైస్. అగైన్ ఫ్రీ కోడ్స్ కావాలంటే దానిలో ఉట్టే డబ్బులు వేసుకోవడం కాదు, ట్రేడ్ చేయండి. ఒకటే ట్రేడ్ చేయండి, అట్లీస్ట్ 1 ట్రేడే చేయండి. నేను ఏం చెప్తాను కొత్త వాళ్ళకి, ఇక్కడికి వచ్చి 75 క్వాంటిటీ ఉందా 1 లాట్. ఈ 1 లాట్తో ట్రేడ్ చేయండి గైస్. రోజు 1-2 చేయండి. మీ ట్రేడింగ్ చేస్తా మీరు మీ ప్రాబబిలిటీ చూడండి. ఇది చేస్తేనే మీరు ప్రాఫిటబుల్ అవుతారు. ఎక్కువ ట్రేడ్ చేస్తే లాస్ పక్కా అవుతుంది, 1000% అవుతుంది. ఈరోజు ప్రాఫిట్ ఫ్లూక్లో అయింది అనుకోండి, కొన్ని డేస్ అయితే మళ్ళీ మొత్తం డబ్బులు మొత్తం తినేస్తుంది. దానికోసం మీరు ఒక స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో చేస్తే మీరు ఫుల్ టైంలో మీరు ప్రాఫిటబుల్ ఉండగలుగుతారు. ఏం తెలుసా, సెటప్ చూసుకోవాలా. ఇగో పైన క్యాండిల్ ఎండ్ అవ్వలేదు కదా, ట్రేడ్ తీసుకోకపోదు. ఎండ్ అయితే తీసేసుకోవాలి. సెటప్ ఫాలో చేసి ఆగి వెయిట్ చేసి రైట్ సెటప్ అప్పుడు తీసుకోవాలి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.